సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో చియా సీడ్స్ గురించి. మనమైతే ఆల్రెడీ నాకు కామెంట్స్ వచ్చాయి, నేను రిప్లై కూడా ఇచ్చాను, కానీ అవి తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి చెప్పాము. అండ్ ఎట్లాంటి సిచ్యువేషన్లో అంటే ఇవి ఎలా తీసుకుంటే డేంజర్ అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం మనము. సో చాలామంది తీసుకుంటూ ఉంటారు, కానీ ఇవి ఇలా తీసుకోవడం వల్ల ప్రమాదం అని కూడా మీకు తెలిసి ఉండదు. సో దాని గురించి నేను ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెగ్నెన్సీలో చియా సీడ్స్ అనేవి చాలా మంచి అండి. మీరు ఎంతవరకు సేఫ్ అని అంటే, మీరు ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకొని, లేదా ఒక 2-3 డేస్ తర్వాత మీకు ఎలాంటి రియాక్షన్ అనిపించకుండా అండ్ మోషన్స్ ఇలాంటివి ఏమీ అవ్వకపోతే ఒక 1 స్పూన్ వరకు తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి. ఇది ఎందుకంటే ఈ చియా సీడ్స్ అనేవి బాడీ అనేది కొంచెం సన్నగా చేయడానికి యూజ్ అవుతాయి. అంటే మన బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే మాత్రం దీనివల్ల బర్న్ అవుతుంది. బర్న్ అంటే ఇవి తీసుకున్న తర్వాత మనకి ఆకలి అనేది తొందరగా వేయదన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ పరిగడుపున ఇవి తీసుకోవడం వల్ల ఆఫ్టర్ డెలివరీ మీకు వెయిట్ లాస్ అనేది కంపల్సరీ అవుతుంది. ఎందుకు అనంటే ఇవి తీసుకొని బాగా ఇవి లోపల ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ దాని తర్వాత దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ తర్వాత అయినా ప్రెగ్నెన్సీలో అయినా సరే కొంచెం ఆకలి అనేది తక్కువ వేస్తూ ఉంటుంది, తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది. సో అందుకు మీరు తర్వాత ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడానికి చాయిస్ ఉండదు. సో రైస్ ఎక్కువ తీసుకునే దగ్గర తక్కువ తీసుకుంటూ ఉంటాము. సో అలానే ప్రెగ్నెన్సీలో కూడా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ అంత ఎక్కువ తీసుకోవద్దు. ఆఫ్టర్ డెలివరీ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి 2 స్పూన్స్ తీసుకుంటే మీకు కంపల్సరీ వెయిట్ లాస్ అనేది ఉంటుంది. రోజు మొత్తంలో ఏదో ఒక రూపంలో మీరు ఒక 2 స్పూన్స్ తీసుకోవాలి, అంతకు మించి కూడా తీసుకోవద్దు, ఎందుకంటే మోషన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు ఒక ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇందులో చాలా మామూలుగా కాల్షియం ఎక్కువ ఉంటుంది, పిల్లల బోన్స్కి యూజ్ఫుల్ అవుతాయి. అండ్ దాని తర్వాత దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు తీసుకుంటూ ఉంటాం, కానీ పీచు పదార్థాలు ఉన్న ఆహార పదార్థాలు కొంచెం తగ్గిస్తూ ఉంటాం మనము. సో అన్నీ ఎంత తీసుకున్నా కొంతమంది కర్రీ తక్కువ పెట్టుకొని రైస్ ఎక్కువ తినడం ఇలా ఉంటారు కదా. సో వాళ్ళకి ఫైబర్ అనేది తక్కువ వెళ్ళి మోషన్ ప్రాబ్లం అనేది ప్రెగ్నెన్సీలో ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళ కోసం ఈ చియా సీడ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఒక హాఫ్ స్పూన్ అలా తీసుకుంటే మీరు నానబెట్టి తీసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అలానే నములుతూ కూడా వేయించుకొని తింటాను లేదా నమిలి తింటాను అంటూ ఉంటారు. సో ఇది చాలా డేంజర్ అన్నమాట. సో ప్రెగ్నెన్సీలోనే కాదు, మిగతా టైంలో అయినా సరే మీరు చియా సీడ్స్ని ఎప్పుడైతే ఫ్రై చేసి లేదంటే డైరెక్ట్ అలా తీసుకున్నారంటే మాత్రం అది పొట్టలో మన పేగులలో ఉన్న వాటర్ ఉంటుంది కదా, ఆ కంటెంట్ని పీల్చుకొని అది ఉబ్బుతుంది అన్నమాట. సో పేగుల్లో వాటర్ అనేది తగ్గిపోయి కూడా మీకు చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది డేంజర్ సిమ్టమ్ అన్నమాట. సో ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీలో చియా సీడ్స్ని తీసుకోండి, కానీ అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అయినా, ఓవర్ నైట్ సోక్ చేస్తే మంచిదే, నానబెడితే మంచిదే. కానీ మీరు 2 అవర్స్ అయినా ఖచ్చితంగా నానబెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెడతాను, 10 మినిట్స్లో ఇవి ఉబ్బిపోతున్నాయి కదా అనుకోవద్దు. 2 అవర్స్ కంపల్సరీ. ఆఫ్టర్ డెలివరీ మీరు ఏమైనా చేయండి, కానీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మాత్రం 2 అవర్స్ కంపల్సరీ మీరు వాటిని నానబెట్టాలి. నానబెట్టి ఫస్ట్ ట్రై చేసినప్పుడు మీరు ఒక హాఫ్ స్పూన్తో ట్రై చేయండి. దాని తర్వాత మీకు ఎలాంటి రియాక్షన్ అనిపించకుండా, ఇంకా ఇవి పడుతున్నాయి సేఫ్, నాకైతే దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ లేదు అన్నప్పుడు మాత్రమే మీరు ఎక్కువ తీసుకోవాలి. కానీ ఖచ్చితంగా ఒక హాఫ్ స్పూన్తో మీరు ట్రై చేయండి. వీటిని కూడా నానబెట్టుకొని డైరెక్ట్ వాటర్లో నానబెట్టుకొని ఆ వాటర్ తీసేసైనా మీరు ఆహార పదార్థాల మీద వేసుకొని తినొచ్చు, లేదంటే ఆ వాటర్ తాగినా కానీ మంచిదే. సో ఖచ్చితంగా ఇవి యూస్ఫుల్ అయితే అవుతాయి. అండ్ ఇవి ఎలా ఉంటాయి అని అంటే, మీకు కొంతమంది ఏంటంటే సబ్జా గింజలని వీటిని సేమ్ అనుకుంటారు. సబ్జా గింజలు వేరు, ఇవి వేరు. సబ్జా గింజలు ఎక్కువ చలువ చేస్తూ ఉంటాయి, అందులో కూడా ఫైబర్ ఉంటుంది. ఇవి కూడా మంచిదే, కానీ చలువ చేయొద్దు. దీనివల్ల సర్ది ఇలాంటివి అయితే ఏమీ అవ్వవు. అదైతే ఓన్లీ సమ్మర్లోనే వాడుతూ ఉంటాం. ఇవైతే ఏ టైంలోనైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఆన్లైన్లో మీషోలో బుక్ చేశాను, నాకు 300కి కేజీ వచ్చాయన్నమాట. సో నేను అది అన్బాక్సింగ్ వీడియో పెట్టమంటే కూడా పెడతాను, అండ్ దాని లింక్ కూడా మీకు ఆ వీడియో కింద పెడతాను. సో మీకు యూస్ఫుల్ అవుతుంది, ఖచ్చితంగా తీసుకోండి. సో నేను డిమార్ట్లో తీసుకొచ్చిన ప్యాకెట్ కూడా మీకు చూపిస్తాను. అది 100 గ్రామ్స్కి 49 రూపీస్, 99 ఉంది దాని మీద, కానీ మనకి ఆఫర్లో 49కి వచ్చింది. సో ఆ ప్యాకెట్ తీసుకొచ్చాక నాకు మంచిగా అనిపించి సేమ్వి నేను మీషోలో బుక్ చేశాను అనమాట. సో అది వచ్చింది ఆల్రెడీ. నేను అన్బాక్సింగ్ కావాలి అని అంటే అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు చూపించి, సో సేమ్ క్వాలిటీనా కాదా అనేది చెక్ చేసి మీకు ఖచ్చితంగా వీడియో అనేది షేర్ చేస్తాను. సో ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు డౌట్ అయితే ఉండదు, ఎందుకంటే చియా సీడ్స్ తెలియని వాళ్ళైతే ఉండరు. కాకపోతే మీకు తక్కువకి వస్తున్నాయి కదా మీషోలో, సో తెప్పించుకుంటే బెటర్. 1/2 కేజీ, 1/4 కేజీ దాకా ఉంటాయి, తక్కువ కాస్ట్లో ఉంటాయి దాంట్లో.
కేజీ తీసుకుంటే ఇంకా తక్కువకు వస్తుంది మనకి. బయట అయితే కేజీ 1000 రూపీస్ ఉంది, మనకి మీషోలో అయితే తక్కువగా ఉందన్నమాట. సో ఖచ్చితంగా మీరు అక్కడి నుంచి బుక్ చేసుకోవచ్చు. దాని లింక్ కావాలంటే నేను ప్రొవైడ్ మీకు పెడతాను. లింక్ అనేది క్లిక్ చేస్తే మీరు మీషోలోకి వెళ్ళిపోవచ్చు. సో ఖచ్చితంగా మీరు ఇది తీసుకొచ్చుకొని యూస్ చేయండి, కానీ డేంజర్గా వాడొద్దు దీన్ని. ఏ ఆహార పదార్థమైనా ఈ ప్రెగ్నెన్సీలో ఎలా తీసుకోవాలనో అలానే తీసుకోవాలి, కానీ డైరెక్ట్ నోట్లో వేసుకుంటాను, డైరెక్ట్ ఫుడ్ మీద వేసుకుంటానంటే మాత్రం ఇది మీకు మీ బేబీకి మంచిది కాదు. కానీ ఇవి తీసుకోవడం వల్ల అయితే బేబీకి బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అండ్ స్కిన్ గ్లోయింగ్ కూడా వస్తుంది అన్నమాట దీనివల్ల. సో మీరు కూడా ఎక్కువ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటారు. బేబీకి అయితే నో ప్రాబ్లం, బేబీ వెయిట్ ఏం తగ్గిపోదు. సో మీరు హాఫ్ స్పూనే తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. సో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా యూస్ చేయొచ్చు. అండ్ ప్రెగ్నెన్సీలో ఎవరు యూస్ చేయకూడదు అని అంటే బీపీ అండ్ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు యూస్ చేయకండి వీటిని, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. సో ఖచ్చితంగా వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయండి. అండ్ ఆఫ్టర్ డెలివరీ డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ అనేది కంటిన్యూ అయితే కూడా దీన్ని తీసుకోవద్దు. అండ్ కిడ్నీ పేషెంట్స్ అయితే అసలు యూస్ చేయకూడదు అనమాట ఇది. సో ఒక ఎఫెక్ట్ అనేది పడుతుంది, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇది ప్రెగ్నెన్సీలో యూస్ఫుల్లే, కాకపోతే ఎలా యూస్ చేస్తే డేంజర్ అనే దాని గురించి నేను చెప్పడానికి ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకైతే వచ్చాను. సో మీకైతే వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ ఎవరికైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు మీరు ఒకవేళ డెలివరీ అయ్యి ఉండి ప్రెగ్నెన్సీ వాళ్ళకి షేర్ చేయాలి అని అంటే మాత్రం నా వీడియో ఖచ్చితంగా మీరు షేర్ చేయొచ్చు, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఏమైనా వీడియో పెడితే మాత్రం మీకు కంపల్సరీ ఆ నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీకు యూస్ఫుల్ అవుతుంది అది. అండ్ కామెంట్ చేస్తే నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఖచ్చితంగా నేను దాని మీద ఒక కంటెంట్ వీడియో అనేది కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ సెటప్ అంతా కూడా కొంచెం చేంజ్ చేశాను. బయట బాగా వెల్డింగ్ సౌండ్లు అవి వినపడుతున్నాయి అన్నమాట. అక్కడ మనీ ప్లాంట్ దగ్గర చేసేది కదా, అక్కడ నుంచి ఇటు షిఫ్ట్ చేసే హాల్లోకి. కొంచెం లైటింగ్ అది అడ్జస్ట్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. కొంచెం లైటింగ్ తక్కువైనా మీరేమీ ఫీల్ అవ్వకండి, నేను ఇంకా లైటింగ్ సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అటువైపు అయితే మనకి బాల్కనీలో అయితే చాలా బాగుండేది లైటింగ్, కానీ అక్కడ బాగా సౌండ్స్ వస్తున్నాయి, మీకు సౌండ్ క్లారిటీ రాదు అనేసి హాల్లో చేస్తున్నాను. ఇక్కడైతే మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో వీడియో క్లారిటీ కన్నా ఆడియో క్లారిటీ మీకు ఇంపార్టెంట్ కాబట్టి నేను మీ ఆడియో గురించే ఎక్కువ నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. వేరే డిస్టర్బెన్స్ ఏదైనా వస్తే వీడియో అవ్వట్లేదు. ఇప్పుడు 1 మంత్ నుంచి వీడియోస్ వెనక్కి వెళ్తున్నాయంటే పక్కన బిల్డింగ్ సౌండ్ చాలా వస్తుందన్నమాట. అందుకే నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. సో ఈ లైటింగ్ బాగుంది, ఈ కర్టన్ వెనకాల ఇది బాగుంది అని అంటే కర్టన్ కలర్ మార్చమన్నా మారుస్తా, బ్లాక్ తెప్పిస్తున్నాను. సో అది మార్చుకుంటా, లేదంటే ఇది బాగుందన్నా కానీ దీనికి ఇక్కడే చేస్తాను నేను వీడియోస్. సో చెకింగ్ కోసం ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను లైటింగ్ గురించి. అండ్ మీకు కూడా యూస్ఫుల్ కంటెంట్ ఇవ్వడానికే ఈరోజు ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.